Dear viewers, good morning to all of you. Today I would like to deal with compound interrogative words. With them, how questions are framed. ఈరోజు నేను కొన్ని తీసుకుంటున్నా ఇప్పుడు ఈ వీడియోలో. అంతకుముందు ఒకే పదము అంటే హౌ, వాట్, విచ్, వై అట్లా ఉండే. అవి కూడా ఇంటరాక్టివ్ వర్డ్స్. కానీ వీటి పక్కన ఇంకొక పదం వచ్చి ఉంటుంది అనమాట. వీటిని కాంపౌండ్ అంటారు. కాంపౌండ్ ఇంటరాక్టివ్ వర్డ్స్. ఎలా చేయాలి క్వశ్చన్స్. హౌ మెనీ అంటే ఎంతమంది లేక ఎన్ని అని. అంటే ఇట్ కెన్ బి యూజ్డ్ ఫర్ హ్యూమన్ బీయింగ్స్ యాజ్ వెల్ యాజ్ థింగ్స్ ఆల్సో. హౌ మెనీ స్టూడెంట్స్ ఆర్ దేర్ ఇన్ ది క్లాస్? దేర్ ఆర్ 50 స్టూడెంట్స్ ఇన్ ది క్లాస్. హౌ మెనీ స్టూడెంట్స్. హౌ మెనీ ప్లాంట్స్ ఆర్ దేర్ ఇన్ ది గార్డెన్? గార్డెన్లో ఎన్ని ప్లాంట్స్ ఉన్నాయి. ఈ విధంగా హౌ మెనీ తర్వాత ప్లూరల్ నౌన్ రావాలి అంతే. బాగా గుర్తుపెట్టుకోవాలి. అంటే ఇది నంబర్ని తెలియజేస్తుంది. తర్వాత హౌ మచ్ ఎంత, క్వాంటిటీ కానీ ప్రైస్ కానీ కావాలన్నప్పుడు అడుగుతాం. హౌ మచ్ షుగర్ ఈజ్ దేర్ ఇన్ ది బ్యాగ్ ఆర్ సాక్? ఎంత షుగర్ ఉంది ఆ సాకులు. హౌ మచ్ ఈజ్ దిస్ కార్? ఈ కారు ఖరీదు ఎంత? ఇట్ ఈస్ 5 lakhs అని కానీ ఇట్ ఈస్ 5 lakh rupees అని కానీ చెప్పాలి. హౌ టాల్ ఎత్తును గురించి. హౌ టాల్ ఈజ్ యువర్ బ్రదర్? హీ ఈజ్ 6 feet. హౌ టాల్ ఆర్ యూ? ఐ ఆమ్ 5 feet. ఎత్తుకి చెప్తారు. హౌ హై? హౌ హై ఈజ్ దట్ ట్రీ? ఇట్ ఈస్ 8 meters. ఎత్తుకి అనమాట. వస్తువులు పట్టుకోడతారు. పైదేమో మనుషులు. హౌ లాంగ్ లెంగ్త్. హౌ లాంగ్ ఈజ్ ద రోడ్? ఇట్ ఈస్ 3 kilometers లెంగ్త్కి. హౌ ఫార్ డిస్టెన్స్కి. హౌ ఫార్ ఈజ్ యువర్ నేటివ్ ప్లేస్ ఫ్రమ్ హియర్? ఇక్కడ నుంచి మీ నేటివ్ ప్లేస్ ఎంత దూరము? ఇట్ ఈస్ 2 kilometers. అట్లా. హౌ బ్యూటిఫుల్ బ్యూటీని గురించి. హౌ బ్యూటిఫుల్ ఈజ్ షీ? షీ ఈజ్ కాదు, ఇది క్వశ్చన్ కదా, పక్కనే హెల్పింగ్ వర్బ్ వస్తుంది. ఈజ్ షీ. నేను ఇంతకుముందే చెప్పే ఇక్కడ ఈజ్ అనేది మెయిన్ వర్బ్ అయినా హెల్పింగ్ వర్బ్ అనేది భావించండి అంటున్నాను. ఈజ్ షీ. షీ ఈజ్ వెరీ బ్యూటిఫుల్. హౌ ఇంటెలిజెంట్. హౌ ఇంటెలిజెంట్ ఈజ్ హీ? హీ ఈజ్ వెరీ ఇంటెలిజెంట్. హౌ ఆఫన్. హౌ ఫ్రీక్వెంట్లీ do you go to the library in a week? I go to the library 5 days in a week అని కానీ ఏ వీక్ కానీ. I go to the library on weekdays. weekdays అంటే సోమవారం నుంచి శుక్రవారం లేక శనివారం వరకు, అంటే హాలిడే కాకుండా మిగిలిన. ఇవి బాగా 4-5 సార్లు చదువుకుంటే క్వశ్చన్లు ఫ్రేమ్ చేయడానికి ఈజీగా ఉంటాయి అన్నమాట. సింగిల్ వర్డ్తోనే కాకుండా పక్కన వేరే పదాలు వచ్చినప్పుడు కూడా చేయొచ్చు అని మీ దృష్టికి తెస్తున్నాను. బాగా ప్రాక్టీస్ చేయండి. హౌ తర్వాత యాడ్జెక్టివ్ వచ్చింది. ఒక్క హౌ, ఆఫ్ను ఇటువంటి వాటిల్లో రేర్గా యాడ్వర్బ్ వస్తుంది. మిగిలినన్నీ కూడా యాడ్జెక్టివ్స్. ఏ యాడ్జెక్టివ్ అయినా వాడచ్చు. హౌ క్లవర్ ఈజ్ హీ, హౌ హ్యాండ్సమ్ ఈజ్ హీ, అట్లా అన్నమాట మనం వాడుకోవచ్చు. తర్వాత ఇంకా కొన్ని ఉన్నాయి, నెక్స్ట్ వీడియోలో చెప్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ బీయింగ్ విత్ మీ.